వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ్వర, ఈ దసరా నవరాత్రులు పాడ్యమి నుంచి విజయదశమి వరకు పూజకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా పూజని సంతోషంగా సంపూర్ణం చేసే బాధ్యత నీదేనయ్యా. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే స్మరామి స్మరామి. దీపారాధన చేస్తూ ఈ మంత్రాన్ని వినండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిష్యాం ప్రభురవ్యః సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహి మే. దీపారాధన దగ్గర కొంచెం కుంకుమ అద్ది ఒక పువ్వుని పెట్టండి. దీపాలకు నమస్కారం చేసుకోండి. ఆచమనం చేసుకుందాము. స్త్రీలైతే నమః అని, పురుషులైతే స్వాహ అంటూ తీర్థాన్ని తీసుకోండి. ముందుగా ఉద్ధరిణితో చేతిని కడుక్కోండి. ఓం కేశవాయ నమః తీర్థాన్ని తీసుకోండి. ఓం నారాయణాయ నమః తీర్థాన్ని తీసుకోండి. ఓం మాధవాయ నమః తీర్థాన్ని తీసుకోండి. ఓం గోవిందాయ నమః. మరలా చేతిని కడుక్కోండి. చేతిని కడుక్కున్నాక ఈ మంత్రాలను వింటూ స్వామివారిని స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరియే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. భూశుద్ధి. ముందుగా అక్షింతలను వాసన చూసి ఈ మంత్రం చదివిన తరువాత మీ ఎడమ చేతి క్రిందిగా ఆ అక్షింతలను వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు మనం ప్రాణాయామం చేసుకుందాము. చూపుడు వేలు తగలకుండా ముక్కుని పట్టుకొని ఈ మంత్రం చదివిన తరువాత గాలి పీల్చి వదిలేయండి. ఓం భుః, ఓం భువః, ఓం సుమః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం భూర్భువస్వః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు మనం సంకల్పం చేసుకుందాం. 2 అక్షింతలను చేతిలోకి తీసుకొని మమ ఉపాత్త సమస్త దురితక్షే ద్వారా శ్రీ వాసవీ కన్నికా పరమేశ్వరి ప్రీత్యర్థం సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శుభే శోభనే ముహూర్తే శుభనక్షత్రే శుభకర్ణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనధాన్య సమృప్యార్థం ఇష్టకామ్యా సిద్ధ్యర్థం అస్మాన్ దేశ గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయ అభివృద్ధ్యార్థం ధన కనక వస్తువాహనాది సమృప్యార్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపే కన్నికా పరమేశ్వరి ఉద్దిశ్య యావక్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆ అక్షింతలను అమ్మవారి దగ్గర వదిలేసి ఉంగరం వేలుతో నీటిని స్పృశించండి, అంటే నీటిని తాకండి. ఘంటానాదం అంటే గంటని మ్రోగిస్తూ ఈ మంత్రాన్ని వినండి. ఆగమాదాంతు దేవానాం గమనాదాంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. కలిసారాధన చేసుకుందాము. మనము
ఏదైతే ఆచమానానికి ఉపయోగించామో ఆ నీళ్లు దేవుడి సంప్రోక్షణకి పనికిరాదనమాట. మరలా ఒక గ్లాసులోకి నీరుని తీసుకొని ఆ గ్లాసు చుట్టూ గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ గ్లాసులోకి అక్షింతలు వేసుకొని శ్రీ అని రాసుకోండి. తమలపాకుతో కానీ పువ్వుతో కానీ తిప్పుతూ ఈ మంత్రాన్ని వినండి. కలిసస్య ముఖే విష్ణుం కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర సితో బ్రహ్మో మధ్యే మాతృగణాశ్రిత కుక్షత సాగర సర్వదీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగే చ సహిత సర్వల్ కలిశాంబ సమాశ్రితే గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలశ్రితౌ సన్నిధం కురు. ఆ పువ్వుతోనే దేవుడి మీద, మీ మీద, మీ పూజా ద్రవ్యాల మీద, మీ కుటుంబ సభ్యుల మీద చల్లుతూ సంప్రోక్షణ చెయ్యండి. ఈ మంత్రాన్ని వినండి. కురు పూజా ద్రవ్యాన్ని దైవం ఆత్మానం సంప్రోక్ష. ఇప్పుడు మనం గణపతి పూజను మొదలు పెడదాము. 9 రోజులు ఉండాలి కాబట్టి పసుపు గణపతిని కానీ, ఒకవేళ పసుపు గణపతి మీకు వీలుగా ఉండదు అనుకుంటే చిన్న ప్రతిమని కానీ, లేకపోతే నిత్యం మనం పూజ చేసుకునే పటాన్ని కానీ పూజించుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా ఇట్లా వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు నా దగ్గర చిన్న గణపతి విగ్రహం ఉంది. ఆ విగ్రహానికే పూజ చేసుకుంటాను. మనం చేయబోయే పూజకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా గణపతి షోడశోపచార పూజని స్టార్ట్ చేద్దాం. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తార్థం శ్రీ మహాగణపతి పూజాం చ కరిష్యే. ఓం శ్రీ మహాగణపతియే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అక్షింతలు స్వామివారి పాదాల వద్ద ఉంచి నమస్కారం చేసుకోండి. ఆవాహయామి, అక్షింతలు వేయండి. ఆసనం సమర్పయామి, అక్షింతలు వేయండి. పాదయోపాద్యం సమర్పయామి. కలశంలోని నీటిని ఉద్ధరణితో తీసుకొని విఘ్నేశ్వరుడికి చూపించి ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వదిలేయండి. హస్తో అర్ఘ్యం సమర్పయామి, నీటిని చూపించి వదిలేయండి. ఆచమనీయం సమర్పయామి, నీటిని చూపించి వదిలేయండి. స్నానం పువ్వుతో కానీ ఆకుతో కానీ విఘ్నేశ్వరు మీద చల్లండి. వస్త్రయుగ్నం సమర్పయామి, పత్తితో చేసిన వస్త్రం ఉంటే విఘ్నేశ్వరుడికి పెట్టండి, లేకపోతే అక్షింతలైనా వేసుకోవచ్చు. యజ్ఞోపవేతం సమర్పయామి, గంధం ధారయామి, గంధం బొట్టు పెట్టినాక కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టారా? పుష్పాన్ని పూజయామి. గణపతివి మంత్రాలు చెప్తూ ఉంటాను. ఒక్కొక్క మంత్రానికి ఒక అక్షింతలు కానీ ఒక పువ్వును కానీ స్వామివారి దగ్గర పెట్టుకుంటూ నమస్కారం చేసుకోండి. ఓం సుముఖాయ నమః, ఓం గణాదక్షాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజనాయకాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం వికటాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం స్కందపూర్వజనాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం ధూమకేతువే నమః, ఓం శ్రీ మహాగణపతయే నమః. అక్షితాం సమర్పయామి. మరలా అక్షింతలు వేయండి. 2 అగరవత్తితో దేవుడి దగ్గర ధూపాన్ని చూపిస్తూ ఓం శ్రీ మహాగణపతియే నమః ధూపమాగ్రాపయామి. మళ్ళా దీపారాజన దగ్గర ఉన్న దీపాన్ని చూపిస్తూ ఓం మహాగణపతియే నమః దీపం దర్శయామి. ఇప్పుడు దేవుడికి ప్రసాదం అన్నమాట. నైవేద్యం 2 అరటి పండ్లు కానీ ఒక బెల్లం ముక్క కానీ దేవుడి దగ్గర పెట్టి ఓం శ్రీ మహాగణపతియే నమః నైవేద్యం సమర్పయామి. సత్యం తత్వేన పరిష్యంచామి. అమృత వస్తు అమృతాపి ధారణమసి. ప్రాణాయ స్వాహ. ఆ స్వామివారికి మీరు పెట్టిన ప్రసాదాన్ని 2 చేతులతో చూపించండి. ఓం అపానాయ స్వాహ 2 చేతులతో చూపించండి. ఓం వ్యానాయ స్వాహ 2 చేతులతో చూపించండి. ఓం ఉదానాయ స్వాహ 2 చేతులతో చూపించండి. ఓం సమానాయ స్వాహ 2 చేతులతో చూపించండి. ఇప్పుడు ఉద్ధరుడితో నీళ్లు తీసుకొని మధ్యే పానీయం సమర్పయామి. విఘ్నేశ్వరుడికి చూపించి గిన్నెలోకి వదలండి. అమృత వసు అమృతాపిదారమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళనం సమర్పయామి. ఇప్పుడు ఆయనకు ప్రసాదం చూపించారు కాబట్టి ఆయన తింటారు. తిన్నాక చేతిని మళ్ళీ కడగటానికి ఉద్ధరణితో నీళ్లు చూపించి గిన్నెలోకి వదిలేయండి. పాదో ప్రక్షాళనం సమర్పయామి. కాళ్ళను కూడా కడుగుతున్నట్టుగా ఆయనకు ఉద్ధరణితో నీటిని చూపించి వదిలేయండి.
రమణీయం సమర్పయామి, మరలా నీటిని చూపించి వదిలేయండి. తాంబూలం, ఆయన దగ్గర తాంబూలాన్ని ఉంచుతూ ఓం శ్రీ మహాగణపతి నమః తాంబూలం సమర్పయామి, తాంబూలాన్ని చూపించండి. నీరాజనం, ఇప్పుడు విఘ్నేశ్వరుడికి హారతి వెలిగించి హారతి పాట పాడుకుందాం. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాదునకు, జయ మంగళమణి పాడరే మన గణనాదునకు. ముత్యాల హారతులు ముదితలివ్వరే, మూషికా వాహనునికి ముచ్చటగాను. మరలా స్వామివారికి నీటిని చూపించి ఉద్ధరణిలోకి వదిలేసి ఆ హారతిని కళ్ళగద్దుకొని మంత్రపుష్పం కోసం అక్షింతలు చేతిలో పట్టుకోండి. గణానాన్త్వా గణపతి కుంభమామహే కవిం కవీనా ఉపవస్తవస్తవం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్సీద సాధనం. ఓం శ్రీ మహాగణపతియే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆ అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి, నమస్కారం చేసుకోండి. అనయా యథాశక్తి పూజాంచ ఓం శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత వరదో భవతు. విఘ్నేశ్వరుడి దగ్గర 2 అక్షింతలు తీసుకొని శిరసు మీద చల్లుకోండి. ఓం శ్రీ మహాగణపతి ప్రసాద శిరస సగృణ్యామి. మళ్ళీ విఘ్నేశ్వరుణ్ణి యథాస్థానానికి తీసుకొస్తూ ఈ మంత్రాన్ని చదవండి. మహాగణపతి యథాస్థానం ధ్వసయామి. మొదటి రోజు మనం ప్రాణప్రతిష్ఠ చెయ్యాలన్నమాట. ప్రాణప్రతిష్ఠ చేసే ముందే అమ్మవారిని 1కి 2 సార్లు చూసుకోండి. ఈ నవరాత్రులు అయిపోయేదాకా అమ్మవారిని కదల్చకూడదు. బొట్లు పెట్టుకోండి, ఆభరణాలు వేసుకోండి, వస్త్రం పెట్టుకోండి. అన్నీ పెట్టుకున్నాక ఇక కదల్చము అనుకున్నాక ఇక పరమేశ్వర అమ్మవారిని చూస్తూ అమ్మతో ఇలా చెప్పండి. అమ్మ, ఈరోజు మొదలు ఈ నవరాత్రుల్లో నిన్ను పూజించుకుంటాము, శ్రద్ధాభక్తులతో నీ పూజని చేసుకుంటాము. అమ్మ, నువ్వు విచ్చేసి నేను చేసే పూజను స్వీకరించి మమ్మల్ని తరింపజేయి ప్రార్థన అని మనసారా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారిని పిలవండి. అమ్మవారి చిత్రపటాన్ని పట్టుకుని ఈ మంత్రాన్ని చెప్పండి. సాంగం సాయుధం సవాహనం సశక్తి పతిపుత్ర పరివార సమేతం ఓం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆవాహయామి స్థాపయామి పూజయామి అని నమస్కరించుకోండి. ఇప్పుడు నేను అఖండ దీపాన్ని వెలిగించాలి అనుకున్నానండి. అమ్మవారు పూజలోకి వచ్చి కొలువై ఉన్నాక అమ్మవారి ముందు అఖండ దీపాన్ని వెలిగించానండి. అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, అమ్మ, ఈరోజు మొదలు ఈ దసరా నవరాత్రులు పూర్తయ్యేదాకా ఈ అఖండ దీపం నిర్విఘ్నంగా వెలిగేటట్టు ప్రసాదించు తల్లి. నా వైపు నుంచి నేను చేస్తాను, నీ కటాక్షాన్ని నా మీద ఉంచేటట్టు చూడు తల్లి అని అగ్నిదేవుడికి అమ్మవారికి దండం పెట్టుకొని వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి షోడశోపచార పూజను చేయండి. ఇక్కడ మీరు అమ్మవారికి చేసే ఉపచారాలన్నీ ప్రతిమకు కానీ లేకపోతే ఒక పక్కన గిన్నె పెట్టుకొని గిన్నెలోకి కానీ వదిలేయండి. ధ్యానం. ఓం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవియే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అమ్మవారి పటానికి చూపించి అమ్మవారి ప్రతిమ మీద వదిలేయండి. లేకపోతే ముందుగా చెప్పుకున్నట్టుగా గిన్నెలోకైనా వదిలేయచ్చు. ఆవాహనం. శ్రీ వాగ్దేవిం మహాకాళిం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణి మంబా దుర్గా చండీ నమామ్యహం. ఓం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవియే నమః ఆవాహయామి. అమ్మవారి దగ్గర అక్షింతలు వదిలేయండి. ఆసనం. సూర్యయుత నిభస్పృతే స్ఫురదత్ర విభూషితే రత్నసింహాసనం విదం మహాదేవి ప్రగృహ్యతాం. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవియే నమః. ఆసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర అక్షింతలు చూపించి అమ్మవారి ప్రతిమ మీద వేయండి. పాద్యం. సురాసుర మహామౌలి మాలా మాణిక్య కాంతిభిః విరాజిత పదాదత్వం పాద్యం దేవి దదామ్యహం. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవియే నమః. పాదయోపాద్యం సమర్పయామి. అమ్మవారి దగ్గర నీటిని చూపించి
ప్లేట్లో వేసుకోండి. అర్ఘ్యం పుష్పచందన దుర్వాది సంయుక్తం జాహ్నవీ జలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యాతం శ్రీ శివప్రియాం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవియే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారికి నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి. ఆచమనీయం ఉద్ధరణితో అమ్మవారికి నీటిని చూపిస్తూ పుణ్యతీర్థోదకం చేవా విశుద్ధం శుద్ధదం సదా గృహాన చమనం దేవి సర్వదేవి నమస్కృతే. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవియే నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి చూపిస్తూ గిన్నెలోకి వదిలేయండి. స్నానం. నేను అమ్మవారికి పంచామృతాలతో స్నానాన్ని ఆచరిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పంచామృతాలు లేకపోతే ఉద్ధరితో నీళ్లు చూపించి గిన్నెలోకి వదిలేయచ్చు. పంచామృతాలు ఉన్నవాళ్ళు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర ఉన్నవారు అమ్మవారి పటానికి ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ అభిషేకాన్ని చేస్తూ ఉండండి. ముందుగా ఆవు పాలు. అభిషేకం అభిషేకం వాసవి మాతకు అభిషేకం. ఆవు పాలు తెచ్చావమ్మ ఓం వాసవి, నీకు పాలాభిషేకమమ్మ శ్రీ వాసవి. ఆవు పాలు తెచ్చావమ్మ ఓం వాసవి, నీకు పాలాభిషేకమమ్మ శ్రీ వాసవి. ఆవు పెరుగు. అభిషేకం అభిషేకం వాసవి మాతకు అభిషేకం. ఆవు పెరుగు తెచ్చావమ్మ ఓం వాసవి, నీకు దది అభిషేకమమ్మ శ్రీ వాసవి. ఆవు పెరుగు తెచ్చావమ్మ ఓం వాసవి, నీకు దది అభిషేకమమ్మ శ్రీ వాసవి. ఆవు నెయ్యి. అభిషేకం అభిషేకం వాసవి మాతకు అభిషేకం. ఆవు నెయ్యి తెచ్చావమ్మ ఓం వాసవి, నీకు నెయ్యాభిషేకమమ్మ శ్రీ వాసవి. ఆవు నెయ్యి తెచ్చావమ్మ ఓం వాసవి, నీకు నెయ్యాభిషేకమమ్మ శ్రీ వాసవి. తేనె. అభిషేకం అభిషేకం వాసవి మాతకు అభిషేకం. పుట్ట తేనె తెచ్చావమ్మ ఓం వాసవి, నీకు తేనాభిషేకమమ్మ శ్రీ వాసవి. పుట్ట తేనె తెచ్చావమ్మ ఓం వాసవి, నీకు తేనాభిషేకమమ్మ శ్రీ వాసవి. చక్కెర. అభిషేకం అభిషేకం వాసవి మాతకు అభిషేకం. పంచదార తెచ్చామమ్మ ఓం వాసవి, నీకు చక్కెరాభిషేకమమ్మ శ్రీ వాసవి. పంచదార తెచ్చావమ్మ ఓం వాసవి, నీకు చక్కెరాభిషేకమమ్మ శ్రీ వాసవి. పయోదధి ఘృతోపేతం చక్కెర మధు సంయుతం పంచామృతం విధం స్నానం గృహాని సురపూజితే. ఓం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవియే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా ఉద్ధరిణితో అమ్మవారి మీద నీటిని వదులుతూ శుద్ధోదక స్నానం సమర్పయామి అని నమస్కారం చేసుకోండి. అమ్మవారిని 2 చేతులతో తీసుకొని చక్కగా పంచామృతాలన్నీ వదిలేటట్లు అమ్మవారికి మంచి నీటితో స్నానాన్ని చేపించి మరలా మంచి గుడ్డ తీసుకొని అమ్మవారిని చక్కగా తుడిచి గంధము బొట్టు పెట్టి కుంకుమ బొట్టుతో అమ్మవారిని అలంకరించి మళ్ళీ స్థాపన చెయ్యండి. వస్త్రం. ఇప్పుడు అమ్మవారికి పత్తితో చేసిన వస్త్రాన్ని చూపించి ప్రతిమకు ధరింపజేయండి. పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్చత్మి విద్యుత్ అంగజటాధరే. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. వస్త్రయుగ్నం సమర్పయామి. వస్త్రయుగ్నం దానంతరం ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి పటానికి ఉద్ధరణితో నీళ్లు చూపించి మరలా గిన్నెలోకి వెయ్యండి. యజ్ఞోపవేతం. అమ్మవారి పటానికి యజ్ఞోపవేతాన్ని చూపించి
అమ్మవారి ప్రతిమకు వెయ్యండి. ఒకవేళ యజ్ఞోపవేతం లేకపోతే అక్షింతలు చూపించైనా అక్షింతలు అమ్మవారి ప్రతిమకు వెయ్యొచ్చు. శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్ద శాస్త్రాకృతాలయే సౌవర్ణ యజ్ఞ సూత్రంతే దదామి పరమేశ్వరీ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవియే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం, అమ్మవారికి గంధాన్ని చూపిస్తూ ప్రతిమకు పెట్టండి. అలాగే కుంకుమను కూడా చూపించి ప్రతిమకు పెట్టండి. పెడుతూ కస్తూరి కుంకుమర్ యుక్తం ఘనసార విమర్శితం మలయాచాల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. శ్రీగంధాన్ ధారయామి. హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని స్పయామి. పుష్పం, అమ్మవారి దగ్గర పుష్పాన్ని చూపించి ప్రతిమకు పెట్టండి. పెడుతూ తురీయవన సంభూతం నానా గుణమనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యాంత ఇందుత్తమం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. పుష్పాన్ని సమర్పయామి. ఆభరణాన్ని చూపిస్తూ ప్రతిమకు పెట్టండి. ఒకవేళ ఆభరణం లేకపోతే అక్షింతలైన ప్రతిమ దగ్గర వేసుకోండి. రత్న సువర్ణ వికారం చ దేహాలంకారవర్ధనం శోభధానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. ఆభరణాన్ని అక్షితాం సమర్పయామి. ఇప్పటిదాకా అమ్మవారికి మనం షోడశోపచారాలు చేసుకున్నాము. ఇప్పుడు అంగపూజ మొదలు పెడదామన్నమాట. అంగపూజ అంటే ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని పాదాల నుంచి శిరస్సు వరకు పూజ చేసేదాన్ని అంగపూజ అంటారు. అమ్మవారికే చేస్తున్నాను, అక్కడ కూర్చుంది అమ్మవారు, ఆమెకు చూపించి ప్రతిమ మీద వేసుకోండి. ఓం దుర్గాయ నమః పాదో పూజయామి. కాత్యాయనే నమః గుల్ఫో పూజయామి. మంగళాయ నమః జానుని పూజయామి. కాంతాయ నమః ఉరుం పూజయామి. భద్రకాళిని నమః కటిం పూజయామి. కపాలిని నమః నాభిం పూజయామి. జ్ఞానాయ నమః ఉదరం పూజయామి. శివాయ నమః హృదయం పూజయామి. వైరాగ్యే నమః స్తనౌ పూజయామి. లలాటనే నమః భుజాంతం పూజయామి. స్వాహాయ నమః కంఠం పూజయామి. స్వదాయ నమః ముఖం పూజయామి. నాసికినే నమః నాసికాం పూజయామి. సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి. రమాయ నమః కర్ణౌ పూజయామి. సింహవాసిన్యే నమః లలాటం పూజయామి. రుద్రాన్యే నమః శిరౌ పూజయామి. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవియే నమః సర్వాంగాం పూజయామి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఎవరైతే కుంకుమార్చన చేసుకుందాం అనుకుంటారో వారు ఇక్కడ చెయ్యవచ్చును. ఒకవేళ వద్దు అనుకుంటే పంచోపచారాలతో అమ్మవారి పూజను ముగించవచ్చు. నేను కుంకుమార్చన చేసుకుందామని లలితా సహస్రనామానికి బదులుగా ఈ 32 అమ్మవారు స్తోత్రాలతో కుంకుమార్చన చేసుకుంటున్నాను. కుంకుమ తీసుకొని అమ్మవారి పాదాల మీదుగా వేసుకుంటూ ఈ నామాలను చదువుకుందాం. దుర్గా దుర్గతిశ్రమణి దుర్గ పద్వి నివారిణి దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గ దైత్యలోక దవానలా దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మ స్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమా విద్య దుర్గమాశ్రిత దుర్గమా జ్ఞాన సంస్థాన దుర్గమా ధ్యాన భాసిని దుర్గమోహ దుర్గమహా దుర్గమార్గ స్వరూపిణి దుర్గమాసుర సంహాంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమా దుర్గమేశ్వరీ దుర్గ భీమ దుర్గభామ దుర్గభా దుర్గధారిణి ఇది దుర్గా రహస్య నామావళి స్తోత్రం సంపూర్ణం. ఇప్పుడు మనం యథావిధిగా పంచోపచారాలతో పూజని ముగిద్దాం.
ధూపం వనస్పతిర్భవ్యై దివ్యై నానాగంధై సుసంయుతం అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. ధూపం ఆగ్రాహయామి. అమ్మవారికి ధూపాన్ని చూపించండి. దీపం అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ ఈ మంత్రాన్ని చదువుకోండి. జగత్ చక్షు స్వరూపాంచ ప్రాణరక్షాకారణం ప్రదీపం శుద్ధ రూపాంచ గృహ్యతాం పరమేశ్వరి. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. దీపం దర్శయామి. దీపాన్ని చూపించిన తర్వాత దీపం అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉద్దరినితో ఒకసారి అమ్మవారికి చూపించి గిన్నెలోకి వదిలేయండి. నైవేద్యం అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. నైవేద్యం సమర్పయామి. సత్యం త్వత్వేన పరిశించామి అమృతవసు అమృతోపస్తరమసి. రెండు చేతులతో అమ్మవారికి చూపించండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఇప్పుడు ఉద్దరితో నీళ్లు తీసుకొని మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమ్మవారికి మంచినీరు ఇస్తున్నట్టుగా తాగటానికి చూపించి గిన్నెలోకి వదిలేయండి. అమృత వస్తువు అమృతాపి దానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. మరలా నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి. అమ్మవారు తిన్నాక ఆ చేతిని కడుగుతున్నట్టుగా భావించి హస్తం ప్రక్షాళనం సమర్పయామి. మరలా నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి. పాద ప్రక్షాళనం సమర్పయామి. అమ్మవారి పాదాలను కడుగుతున్నట్టుగా భావించి అమ్మవారికి ఉద్దరితో నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి మరలా ఉద్దరితో నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి. తాంబూలం అమ్మవారి దగ్గర తాంబూలాన్ని పెట్టుకోండి. పూగి ఫలేశ కర్పూర నాగవల్లైరూహ్యతాం కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలాన్ని చూపించండి. నీరాజనం. ఇప్పుడు హారతిని వెలిగించుకొని గంటను మ్రోగించుకుంటూ అమ్మవారి పాట పాడుకుందాం. వాసవాంబాదేవి అచ్చింతునమ్మ నామనవి ఆలించినను బ్రోవుమమ్మ. నగరేశ్వరుడే తాను విచ్చేయునంట ఇంటి ముంగిటే నిలిచుండునంట. ఏ పాద పద్మములు కడుగంగ నా మనసు పులకించునో తల్లి ఓ వాసవాంబ. శ్రీరస్తు సన్మంగళాది భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాది భవంతు. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నమః. కర్పూర నీరాజనం దర్శయామి. హారతిని రెండు చేతులతో అమ్మవారికి చూపించండి. చూపించినాక నీరాజనం అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి మరలా ఉద్దరితో నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి. హారతి కళ్ళకద్దుకోండి. ఇప్పుడు మంత్రపుష్పం చదువుకుందాము. అక్షింతలు పట్టుకోండి. ఒక పువ్వుని పట్టుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. పువ్వులు అక్షింతలు అమ్మవారి దగ్గర చూపించి ప్రతిమ దగ్గర వదిలేయండి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తదా పభ్యం కరాభ్యం ప్రాణ మోష్టాంగ ఉచ్యతే. ఇప్పుడు ప్రదక్షిణ నమస్కారం ప్రదక్షిణాన్ని చేసుకుంటూ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంత ప్రదక్షిణం పదే పదే. వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీ ఇళ్లల్లో వింజామర ఉంటే ఈ మంత్రం చెప్పేంతసేపు అమ్మవారికి వింజామరతో ఇట్లా విసురుతూ ఉండండి. ఛత్రం ధారయామి చామరం వీజయామి. గీతం నృత్యం దోలిక
ఆర్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారన్ మన సమర్పయామి. ఇప్పుడు మనం చేసిన పనులల్లో తప్పేమన్నా ఉంటే, అంటే మంత్రంలో తప్పున్నా, పనుల్లో తప్పున్నా, మన భక్తి లోపాలున్నా క్షమించమని అమ్మవారికి దండం పెట్టుకుంటూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజాంచ భగవతి సర్వాత్మిక శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి సన్న సుప్రీతో వరదో భవతు. స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు. పూజ అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు మీరు తీర్థాన్ని స్వీకరించండి. తీర్థాన్ని స్వీకరిస్తూ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షేకరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాదోదకం పావనం శుభకరం అని కళ్ళకద్దుకొని తీసుకోండి తీర్థం.